సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల విలీనం సభ ఈ నెల 28వ తేదీ శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కాకినాడ కచ్చిరిపేటలో గల సంఘం కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీ విలీన సభ పోస్టర్ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యత ఈ దేశానికి అత్యంత ఆవశ్యకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి రాజ్కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, లోవరాజు, ఎల్లారావు, దుర్గారావు, సత్యబాబు, అనూక్ తదితరులు పాల్గొన్నారు. ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఈ రకమైన నిరుద్యోగం పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది, అసమానతలు పెరుగుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు నాయకత్వం వహించే విప్లవకారుల ఐక్యత చాలా ఆవశ్యకమైనది. అట్లాంటిది 2013లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి విడిపోయిన ఒక వర్గం ఈరోజు మళ్ళీ రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యం అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదులో ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతూ ఉన్నాయి. ఈ విప్లవకారుల ఐక్యత అనేది ప్రజలకి చాలా ఆవశ్యకమైనది. ప్రజల పక్షాన నిలబడేవాళ్ళు, ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రజల కోసం గొంతెత్తేవాళ్ళు, ప్రజల తరపున పోరాడేవాళ్ళు ఈరోజు చాలా అవసరమైన పరిస్థితుల్లో ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. ఇట్లాంటి ఐక్యత కమ్యూనిస్టుల్లో మరింత పెరగాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యత ఈ దేశ ప్రజలకి అత్యంత ఆవశ్యకమైనది. ఈ సభలను విజయవంతం చేయాలని ఈరోజు పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. 28 శనివారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. ఈ సభకు విప్లవ శ్రేణులు, విప్లవాభిమానులు, రెండు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.